హాయ్ అండి. ఈరోజు ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు తీసుకుందామండి. ఒక 2 ఎగ్స్, 2 ఆనియన్స్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను. ఎగ్ రైస్ అనేది 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఎంతో టైం పట్టదు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్ మొత్తం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టేసుకుందాం. బాండీ వేడయ్యాక ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ కాగాక ఎండుమిర్చి ఉంది కదండి, ఎండుమిర్చి కట్ చేసి వేసుకుందాం. ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకుందామండి. అలాగే ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసుకుందామండి దీంట్లోనే. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో అయినా టైం లేనప్పుడు ఇలా టిఫిన్ చేసి పెడితే సరిపోతుందండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎంతో టైం కూడా పట్టదు. చూడండి, ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి దీంట్లో. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి, చిటికెడంతా. ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఎగ్స్ నేను పగలు కొట్టుకొని ఇలా గిన్నెలో వేసేసుకున్నానండి. అది కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేశానండి. ఎంతో టైం కూడా పట్టదు. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. చూడండి, గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో అయితే కారం వేసుకోవట్లేదండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే అన్నం ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకోవాలండి. ఇప్పుడు అలా మొత్తం వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పొడి పొడిగా కలుపుకోవాలండి మొత్తం. పిల్లలకి స్కూల్కి టైం అయినప్పుడు ఇలా ఈ విధంగా చేసి పెట్టారండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎంతో టైం కూడా పట్టదు. అలాగే ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకున్నానండి నేను. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. దీంట్లో అయితే నేను కారం వేసుకోలేదండి. గరం మసాలా అండ్ ఎండుమిర్చి వేసుకున్నాం కదండి, స్పైసీగా ఉంటుంది, సరిపోతుంది. అలాగే కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి. రెడీ అయిపోయింది చూడండి. ఎగ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి ఇలా స్నాక్స్ బాక్స్కైనా పెట్టించేయచ్చు. లంచ్ బాక్స్కైనా సరే, మార్నింగ్ టిఫిన్కైనా సరే ఇలా 5 నిమిషాలు చేసుకొని పెట్టేయచ్చండి. ఎంతో టైం కూడా పట్టదు. చూడండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.